హాయ్ ఫ్రెండ్స్, మనం బిర్యానీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా. ఇది వెజిటేబుల్ బిర్యానీ. ఇంకా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఉన్న వేసే బిర్యానీ చేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను కడాయి పెట్టి. ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసుకోవాలి. ఓల్ గరం మసాలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, మన వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి బాగా. ఇవి కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను గ్లాసున్నర బియ్యం చేస్తున్నాను, 1 స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాము. ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా వేయాలి. నేను ఎవరెస్ట్ సాజీ బిర్యానీ మసాలా వాడతాను. ఇది కొంచెం అందులో వేద్దాము. కొద్దిగా బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం నేను గ్లాసున్నర బియ్యం వేస్తున్నాను. కడిగి పెట్టుకున్న గ్లాసున్నర బియ్యం ఇందులో వేసుకోవాలి. కడిగి వేసుకున్న బియ్యాన్ని ఇలా ఇందులో వేసేసుకొని లైట్గా 1 నిమిషం పాటు వేగనిచ్చుకోవాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను బియ్యం. ఈ గ్లాస్ నుంచి గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇందులోనే మిల్ మేకర్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ నానబెట్టిన మిల్ మేకర్. వేసేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసి మూత పెట్టేయాలి. ఇలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం చెక్ చేసుకుని వేసుకోవచ్చు సరిపోతుందో లేదో. ఇప్పుడు దీన్ని అలా సన్న మంట మీద ఒక 20 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇది ఇంకా ఉడకాలి. ఒకసారి కలిపెట్టి ఇది ఇంకా ఉడకాలి. మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. వెజిటేబుల్ బిర్యానీ. పన్నీర్ కర్రీ.